ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 10 గంటల లోపు ఒక కాల్ మీకు వస్తుంది. అయితే ఎవరి నుండి ఆ ఫోన్ కాల్ రాబోతుంది, ఆ ఫోన్ కాల్ మీకు ఆనందాన్ని ఇవ్వబోతుందా? అలాగే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక మనం కన్యా రాశి వారు అనేది అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక ఈ రోజుకు అనేది వీరికి ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది, దేని గురించి వస్తుంది, ఎవరు ఫోన్ కాల్ చేస్తారు, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు. ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా క్షణాల్లో పరిష్కారం చేస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా? అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారంని పొందండి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు అనేది 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారస్తులు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభం కలుగుతుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎటువంటి ప్రాధాన్యతని ఇస్తారు, అంతే మోతాదుల్లో స్నేహితులకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం మాట సాయమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిగి ఉంటాయి. వీటిలో ఎటు విధంగా టెక్నికల్ రంగాలలో ఉద్యోగాలు ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం రోజున వీరికి అనేది రాత్రి 10 గంటల లోపు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఆ ఫోన్ కాల్ యొక్క దూరపు బంధువుల నుండా, లేదా మీ యొక్క చిన్ననాటి స్నేహితుల నుండా, లేదా చాలా కాలం క్రితం మీతో క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలు నుండి, స్నేహితుని నుండా, ఇరువురు కుటుంబాల నుండి కానీ వచ్చే అవకాశాలు వారికి చాలా కనిపిస్తున్నాయి. ఇక ఒక ఫోన్ ద్వారా మీకు ఊహించని ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఆందోళనకు గురి అయ్యే వార్త అని చెప్పుకోవచ్చు. అంటే వారికి సంబంధించింది కావచ్చు. ఇక న్యూస్ మీరు ఈరోజు ఫోన్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
ఇక ఈ ఫోన్ ద్వారా మీరు ఒక విచారణమైన వార్తనైతే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వ్యక్తులకి ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యల్లో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని అనుహరించడంతో విఫలం అయినట్లయితే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా సమస్యలైతే పరిష్కారం లభించబోతున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఉత్తమం. ఇతరులతో ఏదైనా విషయం మాట్లాడే ముందు ఆ మాట వల్ల ఎవరైనా ఏదైనా సమస్య వస్తుందా లేదా ఏదైనా సమస్య అని ఆలోచించి మీరు మాట్లాడడం ఉత్తమం. ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణులకు మీ యొక్క తోటి కోడళ్లకు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ మధ్య. కాబట్టి ఉమ్మడి కుటుంబాలలో ఉన్న చిన్నవారి విషయంలో కూడా ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి. కెరియర్కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ముందుకైతే ఒక అవకాశం వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు కన్యా రాశి వారికి చాలా మేరకు అనుకూలమైన ఫలితాలే ఉన్నటువంటివి. కొన్ని చిన్న చిన్న సమస్యలు మనస్పర్ధాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాత్రి 10 గంటల లోపు మీ యొక్క స్నేహితురాల నుండి, బంధువుల నుండి లేదా మీ చిన్ననాటి స్నేహితులను ఎవరిదో ఒక ఫోన్ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు, ఏదో ఒక వార్త అయితే విని సమస్య నుండి వారిని బయటకు పడేందుకు ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ యొక్క స్నేహితుని ఆపదలో లేదా బంధువులని ఆపదలను ఉన్నవారికి ఆ ప్రమాదం నుండి ఆ పరమేశ్వరుడు అనేది కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దినఫలాల ప్రకారం ఆ శివయ్య వల్ల మీకు అంత మేలు జరుగుతుంది. కాబట్టి శివనామ స్మరణ చేస్తూ శివయ్యను వేడుకోండి. ఇక ఈరోజు అనేది 10 గంటల లోపు మీ యొక్క బంధువుల నుండి, మీ యొక్క స్నేహితుల నుండి ఒక ఫోన్ కాల్ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మీ యొక్క వార్త ఏదైతే ఉందో ఆ సమస్య నుండి వారిని బయటకు పడేందుకు ఒక శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోవడం, మీ యొక్క శివయ్యను అందుకోండి. ఇక బంధువులకు కానివ్వండి, వారి నుంచి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి పరమేశ్వరుని వారిని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల